హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఉప్మా పెసరట్టు ఎలా చేసుకోవాలో చూద్దామండి. అసలు ఒక గ్లాస్ నిండా తీసుకున్నాను, పెద్ద గ్లాసు. ఈ బియ్యము వచ్చి చిన్న గ్లాసు, టీ గ్లాస్ నిండా తీసుకున్నానండి. ఇవి నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టేదానికి శుభ్రంగా కడిగాను 3 సార్లు. ప్లేట్ పెట్టుకొని ఒక 4 గంటల చూడండి. ఒక 3 గంటలు నానబెట్టుకున్నాను నేను. ఒక 2 గంటలు నానినా కూడా చాలు. నానిన తర్వాత ఉబ్బినాక బాగా వచ్చినాయి చూడండి, బౌల్ నిండా వచ్చాయి. ఈ విధంగా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని తర్వాత మిక్సీకి వేసుకోవాలా. శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి. 2 సార్లు వేసుకోవాలి, ఒకసారి వేసుకుంటే ఎక్కువైపోతాయి. ఇదండి పచ్చిమిర్చి కూడా ఒక 4 వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలండి. ఇదండి ఈ విధంగా వేసుకోవాలా. కొంచెం గట్టిగానే వేసుకోవాలండి. ఇది బరకగా కూడా కొంచెం ఉండాలి, మరి మెత్తగా ఏమి ఉండొద్దు. పెసరట్టుకి పోసేసుకున్నాం, ఒక గిన్నెలో పోసేసుకున్నాం. ఈ రెండోసారికి వేసాను, రెండు సార్లకు వచ్చాయి. మళ్ళీ ఇందులో కూడా పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. మరి పసుపు కూడా వేసుకోవచ్చు, కొంతమంది వేసుకుంటారండి. నేను వేయడం లేదు పసుపు. ఇదేనండి, నాకు ఒక పెద్ద గ్లాస్ నిండా పెసలు, ఒక టీ గ్లాస్ నిండా బియ్యం వేసాను. ఎంత పిండి వచ్చిందో చూడండి. మనం సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో వంట సోడా వచ్చి 1/2 టేబుల్ స్పూన్ అనండి, ఒక చిన్న చెంచా, దాంతో 1/2 వేసాను. ఎక్కువ వేసుకోకూడదండి. ఈ కొంచెం సాల్ట్, వంట సోడా కరిగేదానికి కొంచెం వాటర్ వేసాను గరిటతో. ఈ 2 బాగా కలిపేలాగా కలుపుకున్నాము. దోశ ప్యాన్ పెట్టుకున్నాం. గరిటతో ఇట్లా పోసుకోవాలండి. పల్సగా కావాలంటే పలసంగా వేసుకోవచ్చు, కానీ మందంగా కావాలన్నా ఇట్లా అనుకోవచ్చు. ఇట్లా చుట్టూ వేసుకోవాలా. అందరికీ తెలుసు అనుకో దోశ పోసుకునేలాగాను, కానీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదండి, అందుకని చెప్తున్నాను. ఇంకా కట్ చేసిన 2 అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కొన్ని వేసుకోవాలి ఇందులో. ఇదండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలా. ఇట్లా వేసుకోవాలండి. అచ్చం దోశలాగే వేసుకోవాలా. కాకుంటే దోశలో మనం ఉల్లిగడ్డ వేసుకుంటాం, కానీ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, జీలకర్ర అన్నీ వేసాం కదా. పెసరట్టు అంటే ఇట్లానే వేసుకోవాలా. పెసరట్టు ఉప్మా కూడా వేస్తారండి. నేను కూడా ఇప్పుడు ఇంకొక దోశలో చూపిస్తాను. పెసరట్టు అచ్చం పెసరట్టు కావాలనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. పెసరట్టు ఉప్మా అంటే ఎట్లా చూపిస్తానండి. అన్ని దోశలు కూడా ఇట్లానే పోసుకోవాలా. దీంట్లో నేను ఉప్మా ముందుగానే చేసి పెట్టుకున్నానండి. అందరికి తెలుసు కదా ఉప్మా చేసుకునేది, అందుకని ఉప్మా చేసేది చూపెట్టలేదు. ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఉడగాలండి ఇది, ఎందుకంటే మళ్ళీ పెసరట్టు మళ్ళీ ఉప్మా పెట్టామంటే అందులో తిప్పిం కదా దోశ అనేది. సిమ్లోని ఉడకనిచ్చి తర్వాత మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఇందులో పెట్టుకోవటమే. ఇదండి ఇది ఒక 2 నిమిషాలు 10 నిమిషాలైనా ఇట్లా సిమ్లోనే ఉడికించుకోవాలా, బాగా ఎర్రగా కాలేదాకా చూడండి. ఇప్పుడు పెసరట్లు అనేది ఉప్మా పెట్టినప్పుడు అండి, ఇది ఉప్మా ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు దోశలు, ఇడ్లీలు, అన్నము ఎక్కువ తినేటప్పుడు ఇట్లా చేసుకోవాలి, తినాలా. హెల్త్కి కూడా చాలా మంచిది. అవన్నీ బియ్యంతో చేసినట్టు కదా, అందుకని ఇట్లా అప్పుడప్పుడు కూడా వారంలో 2 సార్లు 3 సార్లు కూడా చేసుకోవాలండి. హెల్త్కి కూడా చాలా మంచిది.
దీంట్లో కూడా లైట్గా 2 ఉల్లిగడ్డలు వేసుకున్నాం, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. సూపర్గా వచ్చిందండి పెసరట్టు దోశ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇట్లా చిన్నగా ఇట్లా తిప్పుకొని పెట్టుకోవాలా, బాగా ఉడికించుకోవాలండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాం. చూడండి దోశ అల్లం చట్నీ అయినా పల్లీల చట్నీ అయినా తింటే వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అల్లం చట్నీ అయితే దీనికి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. మా పిల్లలు పల్లీల చట్నీ కావాలన్నారు, అందులో పల్లీల చట్నీ చేశాను. సూపర్ అండి. ఇది పెసరట్టు ఉప్మాతో చేసిందండి. పెసరపప్పు, ఇది పెసరట్టు ఉప్మా అంటారు దీన్ని. దీన్ని కూడా ఒక టేస్ట్ చేద్దాం. మీరు కూడా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే